ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో చివరి ఓవర్ 5వ బంతికి ఎల్హెచ్జి విజయం సాధించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో, ఒక పాయింట్ హాట్ టాపిక్ గాను మారింది. ఎస్ఆర్ఎస్ నిజంగానే గెలిచే అవకాశాన్ని చేజార్చుకుందా అనే పాయింట్ చర్చకొస్తుంది. నేటి మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పంతు కొట్టినటువంటి బంతి బౌండరీ లైన్ దాటక ముందే డకౌట్లో ఉన్నటువంటి అవేష్ ఖాన్ దానిని తన బ్యాట్తో లోపలికి కొట్టారు. నిబంధనల ప్రకారం బౌండరీ లైన్ బయట ఉన్నటువంటి వ్యక్తి కావాలని బంతిని అడ్డుకుంటే అది రూల్ విరుద్ధం. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలుపెట్టారు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ దీనిపై అప్పీల్ చేసుంటే క్రికెట్ రూల్స్ ప్రకారం ఆ బౌండరీ రద్దయ్యేది. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టుకు 5 పెనాల్టీ రన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ 5 పరుగులు వచ్చుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని, ఎస్ఆర్హెచ్ ఒక అద్భుతమైన గెలుపు అవకాశాన్ని మిస్ చేసుకుందని అందరూ అంటూ ఉన్నారు. అవేష్ ఖాన్ చేసినటువంటి పనికి అంపైర్లు పెనాల్టీ ఇవ్వాల్సిందే. ఇక ఎస్ఆర్హెచ్ అప్పీల్ చేయకపోవటం వల్లే ఓడిపోయిందా అనే విషయాన్ని మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.